వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద అన్ని వర్గాలు పగబట్టినట్టుగా కనపడుతున్నాయి. ఇప్పటికే సొంత పార్టీలో లోకలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి అగ్గి మీద గుగ్గులం అవుతున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్పుకునే నా సైన్యం అని చెప్పుకునే వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు. ఈరోజు వాలంటీర్లు గత 4.5 ఏళ్లుగా తాము సేవలు చేస్తున్నప్పటికీ కూడా తమకు జీతాలు పెంచలేదని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించలేదని, రెగ్యులర్ చేసే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదనే ఉద్దేశంతో వాలంటీర్లు అందరూ కూడా సమ్మెబాట పట్టారు. అది కూడా చాలా కీలక సమయం. ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో వాలంటీర్లు అందరూ కూడా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని సైతం బహిష్కరిస్తున్నామని చెప్పి ఇప్పటికే ఆ అధికారులకైతే తెలియజేయడం జరిగింది. దీంతో వైసీపీ పెద్దలు రంగంలో దిగే ప్రయత్నం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరలో ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి ఏదోటి చేస్తాడనే ఉద్దేశంతో వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికే గతంలో కూడా ఒకసారి జీతాలు పెంచాలని చెప్పి వాలంటీర్లు ధర్నాకి దిగారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ ధర్నాకి దిగితే జగన్మోహన్ రెడ్డి దాన్ని అధికార బలాన్ని ఉపయోగించి అణిచివేసి చివరికి మీకు సేవా పథకాలు ఇస్తాను, మీరు ఉద్యోగులు కాదు కేవలం సేవకులేనని చెప్పి వారిని ఈ విధంగా చేసే ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చూడండి, ఉద్యోగాలు చెప్పుకునేటప్పుడు వాలంటీర్లు కూడా ఉద్యోగాల కింద కలిపి చెప్పుకుంటాడు. వాస్తవానికి వారికి ఇచ్చింది 5,000 రూపాయలు. ఈ రోజుల్లో 5,000 రూపాయలకి అసలు ఉద్యోగం అనేది లేదు. అందులోనూ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి 5,000కు పనిచేయడం అంటే అత్యంత దారుణమైన విషయం. మినిమం 18,000 ఈ రోజుల్లో ఎక్కడైనా ఉంది. బయట ఎక్కడ చేసినా కానీ ఈ రోజుల్లో 15,000 ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం 5,000 మాత్రమే ఇచ్చి వారితో వెట్టి చాకిరీ చేస్తున్నాడు. అందులో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, కొన్ని కారణాల వల్ల తప్పని పరిస్థితుల్లో వాలంటీర్లుగా చేయొచ్చు. అందులో డిగ్రీలు చదివిన వారు ఉన్నారు, పీజీలు చదివిన వారు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వారు ఉన్నారు. కానీ ఈరోజు వాలంటీర్గా పనిచేస్తున్నారు. వారికి ఇచ్చే జీతం 5,000. సరే, మొదటి ఏడాది 5,000 ఇచ్చావు, తర్వాత పెంచుకుంటూ వచ్చి కనీసం ఈ రోజుకి 10,000 చేస్తున్నా కానీ వాలంటీర్లకు కొద్ది సంతృప్తి అన్న ఉండేది. కానీ 5,000 రూపాయలు ఇచ్చి వాడితో అన్ని సాకిరీలు వారితోనే. చివరికి డేటా దగ్గర నుంచి, ప్రజల డేటా దగ్గర నుంచి అన్నీ కూడా వారి నుంచే జగన్మోహన్ రెడ్డి సేకరిస్తాడు. ఏ సభలో చూడండి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు మా సైన్యం, వాలంటీర్లతోనే మేము యుద్ధానికి వెళ్తాం, మన మాసపత్రికలు అని చెప్పి రకరకాలుగా చెప్తుంటాడు. అయితే అదే వాలంటీర్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబావుట ఎగరవేశారు. ఖచ్చితంగా మా జీతాలు వాళ్ళు గతంలో వాళ్ళ షరతులు కూడా చెప్పారు. మినిమం 18,000 రూపాయల వేతనం ఇవ్వాలి, అంటే రోజుకు 600 రూపాయలు ఆ రోజుకి ఇవ్వాలి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఏదైనా చర్యలు తీసుకోవాలి, అంటే అవుట్సోర్సింగ్ లాగా వాళ్ళని మార్చాలి. లేదా ఏదైతే ఇప్పటికే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారి మాదిరిగానే మమ్మల్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. అలాగే తమ పని ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నారు, సో ఇదే విధానాన్ని ముందు కూడా కొనసాగించే విధంగా చేయాలని చెప్పి వాళ్ళైతే కోరటం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ వారి ప్రధాన డిమాండ్లు వచ్చేటప్పటికి జీతం పెంపుదల, అదేవిధంగా ఉద్యోగ భద్రత, ఈ రెండూ కల్పించాలని చెప్పి చెప్తున్నారు. 2019లో సెప్టెంబర్లో, మేబీ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో జగన్మోహన్ రెడ్డి 2.65 లక్షల వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా నియమించినప్పుడు చెప్పిన మాట మాత్రం 5,000. దానికి ఇష్టమయ్యే వాలంటీర్లు అందరూ కూడా చేరారు. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్లో ఉంటే ఇలాగే ఎందుకుంటాం, ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఉంటుంది రేపటి రోజుననే ఉద్దేశంతో పాపం వాళ్ళు 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఏ పని చెప్పినా చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి వారి జీతం పెంపు గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మొన్న ఈ మధ్యన మంత్రి ఎవరో కానుమూరు అనుకుంటా వాలంటీర్లకు 750 రూపాయలు జీతం పెంచుతున్నామని చెప్పి ఒక ప్రకటన చేశాడు. వారికి ఇచ్చేదే అతి తక్కువ జీతం, పైగా 750 రూపాయలు పెంచుతున్నామని చెప్పి వాళ్ళని అగౌరవపరిచే విధంగా, అంటే 5,750 రూపాయలు ఇస్తారు ఇప్పుడు. ఇక మరి వాళ్ళు అడిగిన జీతం ఎంత? 18,000 జీతం. సరే, 18,000 నువ్వు ఇవ్వకపోయినా కనీసం మధ్యలో 10,000 అన్నా చేసి ఉండాలి కదా. సో అలా కూడా చేయలేదు. వాస్తవానికి ఇదంతా రాష్ట్ర ఖజానా మీద భారం అని చెప్పి ఇప్పటికే అనేక సందర్భాల్లో అందరూ మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఒకసారి వ్యవస్థను నియమించిన తర్వాత దాన్ని తీయటం అనేది అంత ఈజీ కాదు. సరే, కష్టమో నష్టమో దాన్ని అయితే కొనసాగించాల్సిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి పోనీ ఏదో వ్యవస్థ అయితే ఓకే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం తీసుకొస్తానని నియమించిన వాలంటీర్ వ్యవస్థ
వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడింది. దీంతో ఎంపీడీఓ కార్యాలయాలందరికీ కూడా ఈరోజు నేను మొన్నటి నుంచి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ధర్నాలకు దిగారు, సమ్మెలకు దిగారు. బట్ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తాము పూర్తిగా బహిష్కరిస్తున్నామని చెప్పి ఇప్పటికే వాలంటీర్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆల్రెడీ పుండి మీద కారం చల్లినట్టు జగన్మోహన్ రెడ్డి రకరకాల సమస్యలతో సతమతం అవుతుంటే ఇప్పుడు వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగటం, అడ్డం తిరగటం అనేది మింగుడు పడని అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం చేస్తుందో లేదో తెలియదు కాబట్టి, ఎందుకంటే నియమించింది ఈయన కాబట్టి ఈ ప్రభుత్వంలోనే దీన్ని పట్టుబట్టి తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళైతే దిగారు. దాదాపు 2.65 లక్షల మంది ప్రస్తుతం వాలంటీర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీరందరినీ కేవలం 5,000 జీతానికే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. అంటే ఇది జీతం అనాలో లేదా గౌరవ వేతనం అనాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక సందర్భంలో ఇవన్నీ ఉద్యోగాలని చెప్తాడు. 2.65 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా చెప్పుకుంటాడు ఒక్కొక్కసారి వాలంటీర్లను. మరొకసారి వాళ్ళు జీతాలు పెంచమని అడిగితే అబ్బాయి తూచి మీరు ఉద్యోగులు కాదు సేవకులు, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒక రోజుకు 2-3 గంటలు పనిచేస్తే చాలని చెప్పి మళ్ళీ తూచి అని చెప్పి అలా చెప్తాడు. సో అంటే ఈ జగన్మోహన్ రెడ్డికే ఒక క్లారిటీ లేదు. వాళ్ళు ఉద్యోగులా వాలంటీర్ మామూలు సేవకులా ఏ విషయం అనేది చెప్పాలి. సేవకులైతే నువ్వు జీతం ఎందుకు ఇస్తున్నావు? సేవకులకి ఎందుకు జీతం ఇవ్వాలి? సేవకులకి అయితే జీతం ఇవ్వక్కర్లా. మనం జీతం ఇచ్చామంటే పారితోషికం ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగుల కిందే లెక్కలోకి వస్తారు. మరి అలాగని చెప్పి 5,000 రూపాయల జీతాన్ని ఉద్యోగం అందామంటే అనలేని పరిస్థితి. సో ఈ రకంగా వాలంటీర్లు అయితే ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి వాలంటీర్లు కూడా ఈ 5,000 రూపాయలతో ఏమొస్తుంది చెప్పండి. ఈరోజు కరెంటు బిల్లు గట్టిగా ఒక నెల గడవాలంటే కరెంటు బిల్లు, టీవీ బిల్లు, ఫోన్ బిల్లు 5,000 రూపాయలు అవుతున్న పరిస్థితి. ఏ ఇంట్లోనైనా సాధారణంగా ఏ ఇంట్లో చూసుకున్నా కానీ అదే పరిస్థితి. కరెంటు బిల్లు 1000 రూపాయలు ఏ ఇంట్లో తక్కువ ఉంది? టీవీ బిల్లు 300 పైనే ఉంది. మొబైల్ రీఛార్జ్ బిల్లు 300-400 ఉంది. అక్కడే 2,000 రూపాయలు అయిపోయింది అది ఒక వ్యక్తికి. మళ్ళీ అందులో ఈ వాలంటీర్లు కొంతమంది బళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. మరి అందులో పెట్రోలు సరే తిరిగేది ఎంత లెక్క అయినప్పటికీ పెట్రోల్ కొట్టించాలి కదా. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి వారికేమీ సైడ్ బిజినెస్ ఏమీ లేదు. సరే ఎక్కడన్నా ఒకటి అలా వాలంటీర్కి గుర్తుపడి ₹5 తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు, కానీ అలాగని మనం అందరినీ విమర్శించలేం. గతంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఏమని, వాలంటీర్లను ఆ వ్యవస్థలోనే ఉంచడం ద్వారా వారి జీవితాలను అణిచివేస్తున్నాడని. వాస్తవానికి మనం ఆ మాటను ఒప్పుకోవాలి. ఈరోజు వాలంటీర్లుగా ఉన్న వారిలో చాలామంది మంచి మంచి చదువులు చదువుకున్న వారు ఉన్నారు, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళంతా వాలంటీర్లుగా చేస్తున్నారు. ఒకవేళ వాలంటీర్లు కాకుండా రాష్ట్రానికి ఏ ఇతర పరిశ్రమలో వచ్చున్నా లేదా వీళ్ళకి వాలంటీర్లో కాకుండా ఉంటే వీళ్ళు ఏ ఉద్యోగం కోసం పక్క రాష్ట్రానికో లేదా పక్క ఊరికో ఏదో చోటకి వెళ్ళిపోయినా కానీ 15,000 20,000 మినిమం వచ్చేది. పోనీ రాష్ట్రానికి కంపెనీలు వచ్చుంటే ఇందులో చాలామంది సరే 2 లక్షల మంది వెళ్ళలేకపోయినా చాలామంది ఆ కంపెనీలోకి వెళ్ళిపోయి మంచి మంచి ఉద్యోగాలు చేసుకునేవాడు. కానీ ఇక్కడ 5,000 రూపాయలకి వాలంటీర్ కింద ఉన్న వీళ్ళు ఎదిగే అవకాశం లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వీరికి భవిష్యత్తులో ఈ అవకాశం ఉంటుందని చెప్పాడా? పోనీ ఇన్నేళ్ళు చేస్తే మేము ఈ అవకాశం కల్పిస్తామని చెప్పాడా? అలాంటిది కూడా లేదు. అంటే ఎదుగుదల బొదుగుదల లేని ఒక వ్యవస్థలో వారిని ఉంచడం ద్వారా వారి జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. చాలామంది ఏంటంటే సరే ఏదో సొంత గ్రామంలో తిరుగుతూ చేసుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఏమీ అసలు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం కంటే ఏదో ఒకటి మనకు దొరికేదాకా చేసుకోవడం మంచిది కదా అని చెప్పి కొంతమంది చేసుకుంటున్నారు. సరే ఇందులో రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా 5,000 రూపాయలకి పనిచేయించడం అనేది అత్యంత దారుణమైన విషయం. సాధారణంగా ఎక్కడైనా ఇలాగ 5,000 రూపాయలకి పనిచేయించుకుంటే దాన్ని వెట్టి చాకరీ కింద లెక్క కడతాం మనం. కానీ ప్రభుత్వమే వారితో చేయించుకుంటే, ప్రభుత్వమే వాలంటీర్లతో చేయించుకుంటే సో ఈరోజు అందుకనే వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వారి జీతం అయితే 18,000కి పెంచాలి. అదేవిధంగా అంటే రోజుకు 600 రూపాయలు అడుగుతున్నారు. అదేవిధంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ విధానంలోకి లేదా సచివాలయ వ్యవస్థలోకి అందులోకి మమ్మల్ని పంపాలి. ఎందుకంటే రేపటి రోజున ప్రభుత్వాలు మారిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదని ఒక భయం అయితే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, వాలంటీర్ వ్యవస్థను మేము వచ్చినా తీయం, బట్ దాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటాం, బట్ వాలంటీర్ వ్యవస్థను తీయమని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తాడు, ఇంతమందికి దోచి పెడతాడు, కానీ మరి ఎందుకు వాలంటీర్లకు కనీసం 750 రూపాయలు జీతం పెంచారంటే సిగ్గుచేటు నవ్వుతారు. ఇచ్చింది 5,000, దానికి 750 పెంచారంట. కనీసం దాని ఒక 10,000 రూపాయలు చేసి ఉంటే వారికి సంతృప్తిగా ఉండేది, చెప్పుకోవడానికి ఒక రీజనబుల్గా ఉండేది. కానీ 5,000 రూపాయల జీతంతో గత 4.5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో చేయించింది ఖచ్చితంగా వెట్టి చాకిరి కిందే లెక్క. పాపం రోజుకి 10 సార్లు తిరిగేవాళ్ళు, 15 సార్లు తిరిగేవాళ్ళు, 20 సార్లు తిరిగేవాళ్ళు. ఇచ్చింది 50 ఏళ్ళకి. కనీసం రోజుకు ఒకసారి 50 ఏళ్ళు తిరగాలన్నా కానీ ఎంత సమయం పడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. మరి వారికి రోజంతా దాని మీద కూర్చునే వాళ్ళే కదా వాళ్ళు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా దాన్ని ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారు.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏది ఏమైనా వాలంటీర్లు పూర్తి స్థాయిలో అయితే తమ డిమాండ్లు అనేది బయటపెట్టారు. నిన్న మొన్నటి వరకు చెప్పి చూసే ప్రయత్నం చేసిన ప్రభుత్వం లొంగకపోవడంతో ఇలా అయితే మాటినే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళైతే సమ్మె సైరన్ మోగించారు. ఇక నుంచి నేటి నుంచి పూర్తిగా విధులకు దూరంగా ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలన్నీ కూడా బహిష్కరిస్తూ ఆ సమ్మెలోకి దిగుతున్నట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇదే జరిగితే 1వ తారీఖున ఇవ్వాల్సిన పింఛన్ కానివ్వండి లేదా వివిధ పథకాలకు సంబంధించి ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థకు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు వెళ్ళకపోతే వాటన్నిటికీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా తక్షణమే స్పందించి వాలంటీర్లతో చర్చలు జరపాలి. వారు అడిగినంత జీతం కాకపోయినా మధ్యస్థంగా ఏదో ఒక ఒప్పందం ద్వారా వాళ్ళని శాంతింపజేయాలి. అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు నేను వాలంటీర్లనే సైన్యంతో వెళ్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. బట్ రానున్న ఎన్నికలు మరి పెను ప్రమాదంగా మారతాయి జగన్మోహన్ రెడ్డికి. నిజంగా వాలంటీర్లతో జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటే మరి ఈ రోజు వాళ్ళు సమ్మె చేస్తే వాలంటీర్లతో యుద్ధానికి ఎలా వెళ్తాడు? అయితే వాస్తవానికి ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయనుకుంటే అది వేరే విషయం. బట్ కావాల్సిన సమాచారం సేకరించడం కానివ్వండి లేదా ఎన్నికల సమయంలో చేయాల్సిన పనులకు కానివ్వండి వాలంటీర్లను వాడుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్పుకునే వాలంటీర్లే ఈరోజు సమ్మె సైరన్ మోగించడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి వారు శాంతింపజేసే ప్రయత్నం చేయాలి.